హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ రోజు అయితే మనం కటింగ్లోను ఖర్చులతో పళ్ళంగా డ్రా చేసి పట్టుమంటే 10 నిమిషాలు కూడా పట్టదు అలాంటి కటింగ్ అయితే చూసేద్దాం రండి. చాలా మంది నా మిషన్ బల్ల వేరేగా తీసుకున్నారా అని అడుగుతున్నారండి. ఎక్కువ పొడవు ఉందనేసి. లేదండి, మిషన్తో పళంగా వస్తుందండి. నా మిషన్ వచ్చేసి కంపెనీ షేలా అండి. ఇది 7,000 పడిందండి నేను కొనుక్కున్నప్పుడైతే. ఇప్పుడైతే రేట్లు పెరుగుంటాయి. మనం ఇక్కడ ఆది బ్లౌజ్ని బ్లాక్ తీసుకుంటున్నాం కాబట్టి ఫోన్లో లైటింగ్ పెంచండి కాస్త. ఇది ఆది బ్లౌజ్ అన్నమాట. మామూలుగా వాయిస్ ఇచ్చేస్తున్నానండి, అంటే వీడియో తీసిన తర్వాత వాయిస్ ఇస్తాను కదా, అలా కాకుండా కట్ చేస్తూ వాయిస్ ఇచ్చేస్తున్నాను. చాలా స్పీడ్గా చేసేస్తానండి. అయితే మనం ఎప్పుడూ కూడా బ్లౌజ్ ఇలా ఉంది కదా, ఇలా ఉన్నప్పుడు మనం పైన ఇలా ఖర్చులు ఎటు కనపడతలేదు, ఖర్చులన్నీ లోపలికి ఉన్నాయి కదా. అయితే మనం ఈరోజు ఖర్చులతో బలంగా కటింగ్ చేద్దాం. ఓకేనా? మన కటింగే, ఇది ఆది బ్లౌజ్ కటింగే, నా కటింగే. అయితే మీకు ఖర్చులతో పలంగా చాలా సింపుల్గా ఎలా కట్ చేయొచ్చు ఈ వీడియోలో చూసేయండి. ఇప్పుడైతే పండగలు వచ్చేస్తున్నాయి, చాలా తక్కువ టైంలో మంచిగా జాకెట్ సెట్ అవ్వాలి, అలాగే తక్కువ టైంలో అయిపోవాలనుకుంటే ఈ కటింగ్ చాలా ది బెస్ట్ అండి చెప్పాలంటే. నా కటింగు ఇది నా సీక్రెట్ కటింగు, నా సీక్రెట్ కటింగు, అలాగే నా సీక్రెట్ స్టిచ్చింగ్ కూడా మీకు తెలుసు. చాలా ఈజీగా తక్కువ టైంలో మీరు కట్ చేసుకుని కుట్టుకోగలుగుతారు. అంత మంచి కటింగు, మీరు అసలు మిస్ అవ్వద్దు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. ఇక్కడ ఫస్ట్గా మనమైతే కొంచెం ఒక 1/4 ఇంచ్ వరకు కట్ చేసేసుకుంటాం కదా, మనకి ఎగుడు దిగులు ఏమి లేకుండా అనమాట. ఇలా కట్ చేసేసుకోండి. ఇంట్లో ఉంటూ మనం చక్కగా కుట్టుకునే బ్లౌజులకి ఈ కటింగ్ చాలా ఈజీ అండి. అలాగే బయట కూడా మీరు చక్కగా అందరికీ కుట్టివ్వచ్చు, 4 రూపాయలు సంపాదించుకోవచ్చు. మీకు అసలు ఈ కటింగ్ ఎంత పర్ఫెక్టో మీరు ఇంతవరకు కుట్టిన వాళ్ళు చాలామంది మెసేజ్ పెడుతున్నారు, చూస్తూ ఉంటున్నాను. ఇదిగోండి, చూస్తారు కదా, బ్లౌజ్ అయితే ఇలా తిరగవేస్తాను. ఖర్చులన్నీ బయటకు కనపడుతున్నాయి. ఈ ఖర్చులు కూడా చూడండి, సంఖ ఖర్చులు. ముఖ్యంగా మనం సంఖ లోతు తీయడానికి ఈ ఖర్చుకి ఎంత తిప్పలు పడతాం. ఇప్పుడైతే మన ఖర్చులతో పళంగా కటింగ్ చేస్తున్నాం అనమాట. ఇదిగోండి, ఫస్ట్ అయితే చూడండి, ఇక్కడైతే మనకి ఖర్చులతో పళంగా తీసేస్తాము. వెడల్పు కూడా ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మనం ఒక 1/4 ఇంచు ముక్కను తిరిగేస్తాం కదా, పట్టి ముక్క, నడు ముక్క, దానికైతే 1/4 ఇంచు డ్రా చేశాను. ఓకేనా? ఇక్కడ వరకు మీకు బాగా అర్థమైంది కదా. ఇప్పుడైతే బ్లౌజ్ని తీసుకుని ఇదిగోండి, ఫస్ట్ నడుము టిక్ మార్క్ చేద్దాము. నడుము టిక్ మార్క్ అయితే చూడండి, మీకు ఖర్చులతో పళంగానే వచ్చేస్తాయి అన్నీ కూడా. ఇదిగోండి, ఈ విధంగా ఇలా పెట్టేసుకుని చూడండి, మనకి ఇది ఖర్చుతో పళంగా అన్నమాట. మీరు ఖర్చుకి వేరేగా టిక్ మార్క్ చేయవసరం లేదు. అయితే మధ్యలో డాట్కి మాత్రం 1 ఇంచు టిక్ మార్క్ చేస్తున్నారు. ఓకేనా? ఇది నడుము వెడల్పు అయితే ఫస్ట్ చూసారు, బ్లౌజ్ నడుము వెడల్పు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మన హైట్ చూసేద్దాం. హైట్ చూసి తర్వాత చెస్ట్ లూజ్ చూద్దాం. ఓకేనా? ఇదిగోండి, ఇక్కడ ఖర్చు ఉంది కదా పైన, షోల్డర్ పైన ఈ ఖర్చుని కూడా ఇలా ఇదిగోండి పైకి అనుకుని దాంతో పళంగా టిక్ చేస్తున్నారు. ఓకేనా? ఇదిగోండి, కింద అయితే నడుము దగ్గర డాట్ ఉంటుంది కదా, అక్కడ పెట్టుకోండి ఒక చేతితోటి. ఈ విధంగా ఇది పర్ఫెక్ట్ హైట్ అండి. మనకి బ్లౌజ్ హైట్ వచ్చేసి ఇదిగోండి ఇలా టిక్ మార్క్ చేసుకున్నారు. ఇక్కడ మనం ఈ ఖర్చుకి 1/4 ఇంచు తీసుకుంటాం కదా, ఎప్పుడు తీసుకుంటాం? ఈ ఖర్చు లేనప్పుడు తీసుకున్నాం. కానీ ఇప్పుడు ఖర్చుతో పళంగానే కాబట్టి ఇది పర్ఫెక్ట్ హైట్. ఖర్చుకి మీరు ఇంకా తీసుకునే అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, చెస్ట్ లూజ్ అయితే నెక్స్ట్ చూసేద్దాం. చెస్ట్ లూజు ఖర్చులతో పడంగా, అది కూడా ఇదిగోండి, ఇక్కడ సంకలో పట్టుకోవద్దు, జస్ట్ 1/2 ఇంచు కింద పట్టుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల క్రాసులు రాదన్నమాట. అంటే క్రాసుల్లో ఎక్కువ ముక్కను తీసేసుకుంటారు మీరు, ఇలా సాగిపోద్ది ఈ మూలలో పట్టుకున్నారంటే. అందుకని జస్ట్ 1/4 ఇంచు కింద పట్టుకున్నప్పుడు మీకు బ్లౌజు సాగదు. అందుకోసం 1/4 ఇంచు కింద పట్టుకుని ఇలా ఫోల్డ్ చేసి చక్కగా మీరు బ్లౌజు లూజ్ని మెజర్మెంట్ ఖర్చుతో పళంగా చేస్తున్నారండి. అది మాత్రం గమనించండి. ఖర్చుతో పళంగా చేస్తున్నారు కాబట్టి మీరు ఖర్చుని పెట్టవసరం లేదు. చాలామంది కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఈ ఖర్చులు ఏంటి అనేది కన్ఫ్యూషన్ అయిపోతారు. ఈ ఖర్చు అంటే ఏంటని ఒక ఆమె కామెంట్ చేసింది, అది విచిత్రంగా అనిపించింది నాకు. అసలు ఖర్చులు తెలియకుండా ఎలా టైలరింగ్ నేర్చుకుంటున్నారా అనేసి. అర్థమైంది మీకు? ఇదిగోండి, ఇక్కడైతే ఖర్చులతో పళంగా మనం పెడుతున్నాం కాబట్టి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో. ఇదేంటి, చెస్ట్ లూజు చక్కగా కొలిచేసారు మీరు. అసలు చెస్ట్ లూజు కొలనవసరం లేదు. చూసారు, ఇక్కడ నడుము లూజు చెస్ట్ లూజు ఒకటైపోలేదా? అలాగే ఈ మనకి మధ్యలో డాట్ వేస్తాం కదా, ఆ డాట్కి 1/4 ఇంచు పెట్టుకున్నాం, దీంతో పళంగా వచ్చేలేదు స్ట్రైట్గా. అంతే, పెద్ద మనకి తేడా ఉండదు. అందుకని నేను చెస్ట్ లూజు ఇలా కొలిచేసి ఇలా గీసేస్తాను అన్నమాట. అది మనకి ఈ బ్లౌజ్కి హైటు అలాగే వెడల్పును కూడా మీరు పర్ఫెక్ట్గా తీసేశారు. ఓకేనా? ఇప్పుడైతే మనం ఏం చేయాలి, ఒక బాక్స్ లాగా గీసి వేసేసుకోవాలి. అస్సలు టేపు ఎక్కడా కూడా యూజ్ చేయవసరం లేదండి. ఇదిగోండి, చూసారు కదా, ఇదిగోండి
ఇలా బాక్స్లా గీసి వేస్తాను. ఇది వెడల్పు, అలాగే ఇది హైటు ఈ బ్లౌజ్కి. ఓకేనా, ఇదన్నమాట. స్ట్రైట్గా రాలేదని మళ్ళీ గీస్తున్నాను, ఏమీ కాదు. చూడండి, ఇప్పుడైతే మీకు వెడల్పు హైటు నీట్గా వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏంటి కొలవలసింది, నెక్స్ట్ వచ్చేసి మీరు నడుము కొలతనైతే టిక్ మార్క్ చేస్తున్నారు. చూడండి, ఈ నడుముని ఇలా ఫోల్డ్ చేసి మధ్యలో మనకి ఏది ఈ మెడ మధ్యలో ఇలా ఫోల్డ్ చేసి, అలాగే ఈ నడుము మధ్యలో వస్తుంది అనమాట. ఇది నడుము హైటు. ఓకేనా, ఈ నడుము హైటు చిన్నగా ఉన్నప్పుడు పెద్ద మెడ వస్తుంది, పెద్దగా ఉన్నప్పుడు చిన్న మెడ వస్తుంది. ఆ విధంగా ఉంటుంది అనమాట. ఈ ఆది బ్లౌజ్ తోటి నడుము హైట్ని ఈ విధంగా కొలుచుకోవాలి. మధ్యలో ఇలా పట్టుకుని నడాన్ని అయితే ఇలా టిక్ మార్క్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలాగా. అయితే ఈ నడానికి ఖర్చు పెట్టాలండి మీరు. ఎందుకని, ఇక్కడ ముక్క అతికేశారు కదా, మనకి ఏమంటారు నడుము ముక్క అంటున్నానండి. ఇది మెడ ముక్క అతికేశారు కాబట్టి ఇది ఖర్చు బయటికి లేదు. ఖర్చు బయటికి లేనప్పుడు మీరు ఏం చేయాలో పావించు, ఖర్చు బయటికి లేనప్పుడు పావించు మీరే పెట్టుకోవాలి. ఇదిగోండి, పావించి పైకి పెట్టాను. ఓకేనా, ఇక్కడ మనకి మెడ ముక్క అతికేశారు కాబట్టి పావించి పైకి పెట్టుకోవాలి. ఖర్చు కనపడలేని కాడ మీరే ఖర్చు పెట్టుకోవాలి పావించు. ఖర్చు కనపడినప్పుడు ఖర్చుతో పలంగా టిక్ మార్కులు చేస్తున్నాం ఇక్కడ. ఓకేనా, ఇప్పుడైతే నడుము అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి మంది షోల్డర్ మార్కింగ్స్. ఓకేనా, షోల్డర్స్ చూడండి, ఇలా షోల్డర్స్ ఇలా రెండు పట్టుకుని చక్కగా ఇదిగోండి. ఇక్కడైతే మీరు చాలా మంది ఇక్కడే కన్ఫ్యూషన్ అయ్యి మెడలు సరిగ్గా తీయడం లేదు, సంఖ కొలతలు కూడా సరిగ్గా తీయడం లేదు. ఇక్కడ చూడండి, గమనించండి, ఇక్కడ రెండు టిక్ మార్కులు ఉన్నాయి కదా, రెండు టిక్ మార్కులు ఉంటాయి. ఏ టిక్ మార్క్ మీద ఇది పెట్టాలి, మీరు బ్లౌజ్ టిక్ మార్కింగ్ మీద పెట్టాలి. ఇదేంటి ఖచ్చితంగా పావించి పెట్టుకున్నాం, ఆ పావించి మీద పెట్టకూడదు. ఓకేనా, ఇదిగోండి కింద టిక్ మార్క్ మీద మీరు ఇలా పెట్టాలి. అప్పుడు పర్ఫెక్ట్గా మీకు మీ ఆది బ్లౌజ్ మెడ అయితే దిగిపోతుంది. చూడండి, ఈ విధంగా కనిపిస్తుందా మీకు? ఇదిగోండి ఇలాగా. ఓకేనా, ఇలా పెట్టుకోవాలి. దగ్గరికి పెడతాను. చూడండి, ఇలా పెట్టాలి. నేనైతే కెమెరా దగ్గరికి పెట్టాను, చూసారా కనపడుతుందా? ఇలాగా కింద మార్కింగ్ మీద పెట్టారండి, చూస్తున్నారు కదా. ఇదే మనం ఎప్పుడు ఇలాగే కదా కొలుచుకుంటాం. చూడండి, ఇక్కడైతే మీరు మెడ లోతు అన్నమాట. ఇది మెడ లోతుని టిక్ మార్క్ చేస్తారు. ఓకేనా, ఇక్కడ మీరు చక్కగా నీట్గా షోల్డర్ని ఇలా నిలబెట్టాలి. ఇలా పెట్టకూడదు, పెట్టకూడదు, వంకరలు పెట్టకూడదు. ఇలా పెట్టేశారనుకోండి మెడలో జారిపోతాయి. ఓకేనా, షోల్డర్లు జారిపోతాయి. ఇలా నిదానంగా మీరు బ్లౌజ్ని సెట్ చేసి ఇలాగ చక్కగా ఇదిగోండి, ఇక్కడ ఒక టిక్ మార్క్ చేశారు. కరెక్ట్గా మీకు ఎక్కడైతే బ్లౌజు ఆగి ఉన్నదో అక్కడ ఒక టిక్ మార్క్ అయితే చేశారు. మరి ఇది లోపల కుట్టేసి ఉంది కదా, అందుకోసం మెడముక్క కుట్టేసి ఉంది కదా, ఖర్చు ఇలా బయటికి లేదు కదా, సంకలో ఉన్నట్టు ఖర్చు ఇక్కడ బయట లేదు కదా, లోపల కుట్టేసింది కాబట్టి పావించు మీరు టిక్ మార్క్ ఇక్కడ చేసుకోవాల్సిందే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, ఈ షోల్డరు చివర ఖర్చుతో పరంగా టిక్ మార్క్ చేస్తున్నారు. ఖర్చుకి వేరేగా చేయవసరం లేదు. ఎందుకని, ఖర్చు ఇక్కడ కనపడుతుంది మీకు. ఇదిగోండి, ఈ రెండేం కాదు టిక్ మార్కులు, మామూలుగా ఇలా గీసాను. ఇదిగోండి, చూసారా మీకు పెద్దగా గీస్తున్నాను కనపడుతుంది అనేసి. ఇది ఖర్చుతో పరంగా టిక్ మార్క్ చేశారు. ఇదంతా ఖర్చు అన్నమాట. ఓకేనా, ఖర్చుకి వేరేగా పెట్టుకోవడం అవసరం లేదు. ఎందుకని, బ్లౌజ్ని తిరగేసి మీరు మార్కింగ్ చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు మీరు చక్కగా డౌన్ని తీసేశారు, మెడ డౌన్ని. ఓకేనా, ఇప్పుడైతే ఇక్కడ వరకు మీకు బాగా అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి మనం సంక లోతుని కూడా టిక్ మార్క్ చేసుకున్నాక మెడని గీద్దాం. ఓకేనా, చూడండి, ఇదిగోండి, చూసారా ఇలాగ మనం సంక లోతు తీస్తున్నప్పుడు రెండు చేతుల్ని పెట్టకూడదు, ఒక హ్యాండ్నే పర్ఫెక్ట్గా ఒక హ్యాండ్ని తీసుకుని ఈ టిక్ మార్క్ మీద పెట్టాలి. ఇక్కడ చూడండి, చూసారా ఖర్చుతో పలంగా మీరు ఇక్కడ టిక్ మార్క్ చేశారు. అలాగే మీరు షోల్డర్ని పెట్టారు. ఓకేనా, ఇక్కడ చూడండి, ఖర్చుతో పలంగా మధ్యలో ఇలా వేలు పెట్టారు. ఖర్చు వరకే టిక్ మార్క్ కింద పడాలి. ఓకేనా, ఇదంతా ఏంటి ఖర్చు. ఓకేనా, ఇప్పుడు మీకు అర్థమైందా? సంక డౌను చక్కగా మీరు ఖర్చుతో పలంగా తీసేస్తున్నారు. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మధ్యలో వేలు పెట్టి. ఓకేనా, ఖర్చుతో పలంగా ఒక్క టిక్ మార్కు ఇలా చేయండి, అంతే. మీది సంక లోత్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సంక హైట్ ఇలా కార్నర్ ఉంది కదా, ఇక్కడ ఈ కార్నర్లో ఇది ఇలా పెట్టేసుకుని చక్కగాను చూడండి, ఇక్కడ కూడా ఖర్చు నిలబడి ఉంది చూసారా. ఖర్చుతో పలంగా
అంటే మీరు ఖర్చుకి ఇంకో మార్కింగ్ అవసరం లేదు, ఇక్కడ ఖర్చులు కనపడుతున్నాయి కాబట్టి ఖర్చుతో పరంగా సంఖ ఎత్తుని టిక్ మార్క్ చేశారు. ఓకేనా, ఇది పర్ఫెక్ట్. సంఖ లోతు చక్కగా మీరు నిదానంగా డ్రా చేసేయచ్చు. చూడండి ఇదిలాగా. ఓకేనా, మరీ మీకు ఇది తేడా వస్తుందనుకోండి, ఇలా వచ్చిందనుకోండి, కొన్నిటికి ఇలా వచ్చిందనుకోండి, ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవడానికి మీ ఆది బ్లౌజు ఉంది కదా, మీ ఆది బ్లౌజ్ని ఇలా తీసుకుని ఇలా కొలవమని చెప్పాను, ఒక వీడియోలో చెప్పాను కదా, కరెక్ట్గా రావాలి సంఖ లోతు అనేసి. ఇదిగోండి ఇలా కొలుసుకోవాలన్నమాట. ఇలాగా ఇప్పుడు ఖర్చుతో పళంగా ఉంది కాబట్టి ఇలా కొలిసి చూపిస్తాను. ఓకేనా, ఇదిగోండి ఇలా కొంచెం మీకు ఇలా వంకరలు వచ్చినప్పుడు దీన్ని ఇలా కొంచెం మధ్యలోంచి ఇలా పైకి ఇలా పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నప్పుడు అదేమవుద్దంటే సంఖ లోతు పర్ఫెక్ట్గా దిగినట్టు. ఓకేనా, ఇదిగోండి సంఖ లోతు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇదేంటి మనకి మెడ గీసేసుకుందాం. మెడ అయితే ఇది ఖర్చుతో పళంగా టిక్ మార్క్ చేస్తున్నారు. ఓకేనా, మీరు ఇదిగోండి ఇది ఈ లైన్కి కలుపుతాం. ఈ లైన్ ఏంటి, అసలు మనం కుట్టేసిన తర్వాత వెళ్ళే లైన్ అన్నమాట ఇది. ఓకేనా, ఇది అసలు లైన్. ఇది కుట్టేసిన తర్వాత మీ బ్లౌజు ఇంత మెడ అవుతుంది. ఇది ఖర్చు అన్నట్టు. ఓకేనా, మెడ దగ్గరే ఖర్చు వచ్చింది మనం తిరగేసి చేసాం కాబట్టి. ఓకేనా, మెజర్మెంట్స్ సంఖ కొలత అయితే మీకు అర్థమైందా? సంఖ కొలత ఏం లేదు, మీరు ఇక్కడ మీకు అర్థం అవ్వలేదేమో కొత్త వాళ్ళకి. చూడండి, ఇక్కడ మీరు ఈ సంఖ ఎత్తు ఉంది కదా, ఈ సంఖ ఎత్తుని ఎప్పుడూ కూడా మీరు పైకి పెట్టుకోవచ్చు, కిందకి పెట్టుకోవచ్చు. ఇలా సంఖ వంకర వెళ్తున్నప్పుడు తెలుస్తుంది కదా మీకు, ఇదేంటి సంఖ ఇలా వంకరగా వచ్చింది, ఇది ఆది బ్లౌజ్ రాంగ్గా ఏంటని చూసుకోవాలి. ఇది కొలుచుకోవాలి. ఇలా కొలుచుకున్నాక మీకు తెలుస్తుంది ఇది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా. ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు, పైకి చేసుకోవచ్చు, కిందకి చేసుకోవచ్చు చక్కగా. ఓకేనా, ఈ సంఖ లోతుని ఇలా తీయాలి. ఓకేనా, మనకి ఇక్కడే ఎక్కువ టైం పట్టేస్తుంది సంఖ దగ్గరే. ఇదిగోండి మనకి చాలా ఈజీగా బ్యాక్ పార్ట్ అయితే వచ్చేసింది కదా, మనం కట్ చేసేసుకుందాము. మనము ఏదైతే ఇది ఉందో చూడండి, ఖర్చు లైన్ మీద కట్ చేసుకోవాలి. ఓకేనా, కుట్టేసిన తర్వాత మనకు అంత మెడ అవుతుంది. ఓకేనా, ఇదిగోండి ఇలాగా హైటు వెడల్పు మీకు అసలు ఒక్క నిమిషంలో 5 నిమిషాలు అంటే 5 నిమిషాల్లో అయిపోతుందండి కటింగ్. అంత ఈజీ అన్నమాట. ఇదిగోండి ఇలాగా చూడండి, సంఖ లోతు పర్ఫెక్ట్గా వచ్చేసింది. అలాగే మీకు లూజు హైటు చూసారా, ఇలాగన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఫ్రంట్ కూడా తీసేద్దాం. ఓకేనా, ఫ్రంట్కి అయితే వేసేసుకుంటున్నాను. ఇదిగోండి ముక్కని ఇలా క్రాస్గా వేయాలండి. ముక్కని క్రాస్గా వేసారంటే ఇది క్రాస్ కటింగ్. అదే మరి మామూలుగా ముసలోళ్ళు కొడతారు నిలువు కటింగ్ అంటే ఇలా వేయాలన్నమాట. అది వేరే కటింగ్ చూపిస్తానులేండి. ఇదిగోండి ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఇప్పుడు ఏమైంది మీకు, ఈ చివరి చూడండి స్ట్రైట్ వచ్చింది, మీకు ఎక్కడ సంఖ రావాలి, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది మీకు క్రాస్ కటింగ్. ఓకేనా, ఇదేంటి మనకి ఈ సంఖ మనం బ్యాక్ తీసినప్పుడు వచ్చిన సంఖ, ఈ సంఖకి ఈ మెడ రావాలి. ఓకేనా, ఇప్పుడైతే మీరు ఇలా తీసుకుని ఇలా వేసిన తర్వాత ఇక్కడ కొంచెం డ్రా చేసుకోండి. ఇలా కొంచెం డ్రా చేసుకుని అలాగే ఇక్కడ మనకి సంఖ ఎలా ఉందో బ్యాక్ పార్ట్ అంతకే ఇంపార్టెంట్. సంఖ ఎలా ఉందో అలాగే షోల్డర్ ఎలా ఉందో అలాగే మార్కింగ్ చేసుకోండి. నేను మార్కింగ్లు అలా పైకి వెళ్ళి వీటిని కన్ఫ్యూషన్ అవ్వద్దు. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ కొంచెం మార్కింగ్ చేసుకోండి, ఇక్కడ కొంచెం మార్కింగ్ చేసుకున్నారు. ఓకేనా, ఈ కట్ట లోపలికి వెళ్ళకుండా చూసుకోండి. ఇది పట్టీలు కొలత అనమాట. ఈ కట్టు చిరిగింది లోపలికి వెళ్ళకుండా చూసుకోండి. పట్టీలు కొంచెం ఉంటే పట్టీలు కుట్టేటప్పుడు వెళ్ళిపోద్దునండి. ఓకేనా, ఇదిగోండి ఇలాగా ఫ్రంట్ మీరు ఎప్పుడు కూడా మెడని కొలవడానికి, ఫ్రంట్ మెడని కొలవడానికి ఎప్పుడు కూడా ఉక్కేసిన పట్టీని తీసుకోవాలన్నమాట. ఇదైతే కరెక్ట్గా ఉంటుంది మెడ. అదే తాళ్ళు పట్టి అనుకోండి, కొంచెం క్లాత్ ఎదురుకుండి మీకు ఎక్కువ మెడని డ్రా చేసేస్తారన్నమాట, మీకు తెలవదు. అందుకని ఎప్పుడు మీరు ఎదరు మెడని గీయడానికి ఉక్కిసిన పట్టిని ఎంచుకోవాలి. ఓకేనా, ఇక్కడ చూడండి ఇది ఖర్చు చూడండి, పైకి ఇలా ఉండాలి, పైకి ఇలాగా ఈ పక్కన కుట్టేశారనమాట. అప్పుడు మనం ఇలా పెట్టుకుని పైకి ఖర్చుతో పళంగా మీరు ఇలా పెట్టాలన్నమాట. ఖర్చుతో పళంగా ఇదిగోండి ఖర్చు నిలబెట్టేలాగా పైన షోల్డర్ దగ్గర అలా పెట్టేసుకోవాలి. ఖర్చుకి వేరేగా ఇక్కడ డ్రా చేసుకో అవసరం లేదు. అలా పెట్టేసుకుని చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఏంటి మనకి ఎదర మెడ ఇక్కడ వరకు వచ్చింది. ఇది పట్టీ కొలత కదా, ఇక్కడ వరకు వచ్చింది. అయితే పావించి ఇక్కడికి టిక్ మార్క్ చేసుకున్నారు. ఇది పావించి అన్నమాట. ఈ పావించు మీరు ఇది కొట్టడానికి, పట్టీ కొట్టడానికి అనమాట.
ఇదిగోండి ఈ పావించి కాంచి మీరు చక్కగా ఇలా కలిపేస్తే ఇదే మీకు ఎదరమెడ. ఓకేనా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి పట్టీ కొలత ఎలాగా. ఇక్కడ చూసారా, కనిపిస్తుందా మీకు? ఇక్కడైతే కుట్టు ఉందండి. ఇదేంటంటే క్రాస్ బెల్ట్ వరకే, ఇక్కడ వరకు ఒక టిక్ మార్క్ చేసుకోవాలి. ఇది పట్టీ. ఓకేనా. ఇది క్రాస్ బెల్ట్ వదిలేసి ఇక్కడ ఒక టిక్ మార్క్ చేసుకున్నాం. ఇక్కడ కుట్టు ఉంది, ఇది కలిపిన కుట్ట అన్నమాట. ఈ కుట్ట దగ్గర ఒక టిక్ మార్క్ చేశారు. మరి ఇక్కడ మధ్యలో మనం డాట్ వేస్తాం కదా, చిన్న డాటు, పట్టీల డాటు, ఆ డాట్కి కొంచెం ఖర్చుకి ఒక టిక్ మార్కు. మరి ఈ రెండు మన ఫ్రంట్ క్రాస్ బెల్ట్ని అతకడానికి కావలసిన ఖర్చుని ఇక్కడ టిక్ మార్క్ చేసేయాలి. ఓకేనా. ఆటో ఏదో వచ్చింది, వచ్చేస్తుంది, ఒక నిమిషం ఆగండి. ఇదిగోండి, చాలా మందికి ఈ 3 మార్కింగ్లు అర్థం కావడం లేదు. ఏమిటి ఈ 3 మార్కింగ్లు అనుకుంటున్నారు అంటే, కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఈ 3 మార్కింగ్లు ఏంటని కన్ఫ్యూషన్ అవుతారు. కానీ ఈ 3 మార్కింగ్లు ఏంటంటే మనకి మధ్యలో డాట్కి, అలాగే ఇక్కడ మనం ఖర్చు కుట్టడానికి, అలాగే ఈ రెండిట్లో జాయింట్ అయిన కాడ ఒక టిక్ మార్క్, అదన్నమాట. ఈ 3వ టిక్ మార్క్ చూడండి, ఇక్కడ వరకే మనకి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకే పట్టీ కొలత. ఓకేనా. ఇక్కడ వరకే జాకెట్ ఫ్రంట్. ఓకేనా. ఇక్కడ మనకి క్రాస్ బెల్ట్ వస్తుంది, గుర్తించుకోండి. ఈ 3 టిక్ మార్క్ వరకే మనకి ఇలా పైకి గీచేసుకోవాలి. ఇలా పైకి మెడకు కలిపేస్తారంటే ఇది పట్టీ కొలత. ఓకేనా. ఇక్కడ మీకు క్లియర్గా పట్టీ కొలత అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, ఈ నడుము దగ్గర వస్తుంది. ఈ నడుము కాడి నుంచి ఇక్కడ వరకు ఏంటి మనకి బ్లౌజు వెడల్పు. ఓకేనా. బ్లౌజు వెడల్పు కదలకుండా ఉండడానికి ముందుగా ఇలా చిన్నగా గీసుకొని ఉంచుకున్నాం. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఇది అయిపోయింది కదా మనకి పట్టీ కొలత వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, సంక ఎత్తు మనకి ఎప్పుడు కూడా సంక ఎత్తు అనేది బ్యాక్ ముక్కకు ఉంటుంది, ఫ్రంట్ ముక్కకు ఉంటుంది, చెయ్యి కూడా ఉంటుంది అనమాట. చెయ్యి మనం హ్యాండ్ కటింగ్ చేస్తాం కదా, హ్యాండ్ కూడా ఉంటుంది అనమాట. సంక ఎత్తు అంటే కింద నుంచి పైకి వెళ్ళే మార్కింగ్లే సంక ఎత్తు. ఓకేనా. ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఇది ఖర్చు ఇలా నిలబెట్టుంది. ఓకేనా. ఇది క్రాస్ బెల్ట్ ఫ్రంట్ ముక్క అతికిన కుట్టు, ఈ కుట్టు వరకు ఒక మార్కింగ్ చేయాలి. అలా పెట్టేసి ఇదిగోండి, ఖర్చుని నిలబెట్టారు. ఇక్కడ నిలబెట్టి ఖర్చుతో పళంగా పెట్టేశారు కాబట్టి ఇక్కడ ఖర్చుకి మార్కింగ్ చేయరు. ఓకేనా. తిరగేసి కటింగ్ చేస్తున్నాం కాబట్టి. ఓకేనా. ఇదిగోండి, బ్లౌజ్ తిరగేసి ఇదిగోండి ఖర్చులా నిలబెట్టి ఇలా చక్కగా ఇలా పెట్టి, ఇది సంక ఎత్తు అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడ వరకే క్రాస్ బెల్ట్ కుట్టని చూడండి, ఇక్కడ వరకే క్రాస్ బెల్ట్ మనం అతుకుతాం కాబట్టి ఇక్కడ వరకే. ఓకేనా. మరి ఇక్కడ క్రాస్ బెల్ట్ అతికే కాడ మార్కింగ్ అది ఖర్చు ఉందా, కనపడతలేదు. ఎక్కడుంది, లోపల ఉంది. ఇదిగోండి, ఖర్చు లోపల ఉంది. మరి ఖర్చుతో పళంగా టిక్ మార్క్ చేయాలంటే అవ్వదు కదా, మీరే పావించి టిక్ మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ ఖర్చు చూడండి లోపల ఉంది, ఈ ఖర్చు టిక్ మార్కే ఇది. ఓకేనా. ఇది సంక ఎత్తు, ఇది ఫ్రంట్ సంక ఎత్తు పర్ఫెక్ట్ అండి. ఇది ఆది మెజర్మెంట్లు పర్ఫెక్ట్. ఇంతే, ప్రింట్ దిగినట్టే మీకు బ్లౌజ్ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు బ్యాక్ చాలా ఈజీగా మీరు తీసి పక్కన పెట్టవచ్చు. బ్యాక్ చాలా ఈజీగా మీరు తీసి పక్కన పెట్టి నెక్స్ట్ వచ్చేసి మీరు ఇదిగోండి, ఇది చాలా మంది అడుగుతున్నది, ఇది పర్ఫెక్ట్గా ఎలా తీయాలి మేడం అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ షోల్డర్ మధ్యలో ఇలా ఖర్చుతో పళంగా ఖర్చు నిలబెట్టారు, ఖర్చుతో పళంగా హైట్ని మెజర్మెంట్ చేస్తున్నారు. ఓకేనా. ఇంతే. ఇది మనకి ఛాతి పొడవు ఎక్కడ వరకు ఉంటుంది, పెద్ద డాట్ చివర ఇలా పట్టుకుని, ఇదేంటి మనకి క్రాస్ బెల్ట్. ఓకేనా. క్రాస్ బెల్ట్ వదిలేయాలి, ఇక్కడ వదిలేసాం క్రాస్ బెల్ట్, ఇక్కడ వదిలేయాలి, అలాగే ఈ చివర కూడా వదిలేసాం చంక ఎత్తు చేస్తున్నప్పుడు. అర్థమైంది కదా మీకు. ఈ క్రాస్ బెల్ట్ని వదిలేసి మనము ఈ పార్ట్ని టిక్ మార్క్ చేస్తున్నాం. ఇదే క్రాస్ కటింగ్ అంటే, ఇదే క్రాస్ వస్తుంది ఇలాగా, ఇక్కడ క్రాస్ వస్తుంది, ఈ ఫ్రంట్ పార్ట్ ఇలా గుండ్రంగా వస్తుంది ఇక్కడ. ఓకేనా. దీనికి మనం ఇదేంటిది క్రాస్ బెల్ట్ని అతుకుతాం. ఓకేనా. ఇదిగోండి, ఇక్కడ పెద్ద డాట్ దగ్గర పట్టుకోండి, షోల్డర్ మధ్యలో పెట్టుకోండి. ఇప్పుడు మీరు షోల్డరు ఖర్చుతో బలంగా మార్కింగ్ పెడుతున్నారు. ఓకేనా. ఇదిగోండి, ఇలాగా ఖర్చుతో బలంగా. ఇలాంటప్పుడు ఇలా సాగదీయొద్దు, ఇలా సాగదీసినప్పుడు పొడవు ఎక్కువ వచ్చి మెజర్మెంట్లు ఎక్కువైపోతాయి. ఇదిగోండి, బ్లౌజ్ ఎలా ఉందో అలాగే ఎలా పట్టుకోండి, చక్కగా లూజ్గా ఇలా ఫ్రీగా కట్టుకొని ఇలా పెట్టండి. ఫ్రీగా మీరేమి సాగదీయొద్దు, పట్టుకుని ఇలా లాగొద్దు. ఇదిగోండి, ఫ్రీగా ఎలా ఉందో అలాగే పెట్టాను నేను. ఇదిగోండి, టిక్ మార్క్ చేశాను. ఇక్కడ ఫ్రంట్ ముక్క క్రాస్ బెల్ట్ కలిసి కుట్టి దగ్గర టిక్ మార్క్ చేశాను, కిందకి ఖర్చుకు టిక్ మార్క్ చేశాను. అంతే. ఒకవేళ మీకు ఇంకా మంచిగా ఇది సాతి కొలత బాగా రావాలంటే ఈ షోల్డర్ మధ్యన ఉంది కదండి, మధ్యన ఒక టిక్ మార్క్ చేయండి. ఈ షోల్డర్ మధ్యన ఓ 1/2 ఇంచ్ ఎదరకి టిక్ మార్క్ చేయండి. ఈ 1/2 ఇంచ్ మీద ఈ షోల్డర్ పెట్టండి.
పెట్టి ఇలా నిలబెట్టండి. ఇలా నిలబెట్టినప్పుడు ఏమవుతుంది, ఎదరికి మార్కింగ్ ఈ మెడ వైపుకి వస్తుంది అన్నమాట. చూపిస్తాను. ఇది ఒక మార్కింగ్, ఖర్చుకి పావించు మార్కింగ్. ఇదిగోండి, మనకి ఈ మెడ వైపుకి ఈ ఛాతి వచ్చినప్పుడు ఇక్కడ రౌండ్ తిరుగుతుంది. మీకు ఇంకా ఈజీ అనిపిస్తుంది చూడండి. ఇది పట్టి హైటు, ఇది పట్టి హైటు, ఓకేనా. ఇది ఛాతి పొడవు, ఓకేనా. ఇదే సంఖ ఎత్తు. ఈ 3 టిక్ మార్క్ని కలిపేస్తే మీకు ఫ్రంట్ పక్కాగా రెడీ అయినట్టే. ఇదిగోండి, ఇలాగా ఇలా కలిపేయాలి. ఇక్కడ చూసారా, ఇదంతా ఏంటి మీకు, ఇదంతా ఏంటి, క్రాసు లైన్ అన్నమాట. ఇది స్ట్రైట్ అంటే ఇది స్ట్రైట్ లైన్. దీనికి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ మనకి షేప్ కుదరడానికి ఈ క్రాస్ రావాలన్నమాట, ఓకేనా. ఇలా క్రాస్, ఓకేనా. ఇది మెడ అన్నమాట. ఒకవేళ మెడ మీకు కొంతమంది మెడలు ఇలా బారుగా వచ్చేసినాయంటే మీరు ఇలా కొలిచేస్తున్నారు అనమాట, ఇలా కొలిచేస్తున్నారు. ఒకవేళ ఇంకా మాకు ఇక్కడ గుండ్రం రావాలంటే మీరు ఇక్కడ పెంచుకోవాలి, ఇక్కడ ఇలా పెంచుకోవాలన్నమాట. ఎలాగా, ఇదిగోండి, ఇక్కడ బ్లౌజ్ ఉంది కదా, చక్కగా ఇలా పక్కకి డ్రా చేసినప్పుడు మీకు ఇలా రౌండ్ తిరుగుద్ది. ఇప్పుడు మీకు తెలియదు కానీ 2 మెడలు ఇలా పెడుతున్నప్పుడు మీరు ఇలా పక్కకి చేసినప్పుడే రౌండ్ అవుతుంది. అంతేగాని ఇలా కిందకి పెడితే మీకు పెద్ద మెడ అయిపోద్ది కానీ రౌండ్ అవ్వదు, ఓకేనా. ఇది ఫ్రంట్ పక్కాగా వచ్చేసింది, ఓకేనా. మీకు ఏంటి షోల్డర్లు జారిపోతున్నాయంటే కొంచెం పైకి ఇది తగ్గించుకోవాలి. ఎప్పుడు కూడా ఈ మెడని తగ్గించుకోవాలి. ఎదర మెడని తగ్గించుకుంటే షోల్డర్లో అస్సలు జారవు. చిన్న మెడ పెట్టుకుంటే అస్సలు జారవు. ఇదిగోండి, నేనైతే కటింగ్ చేసేస్తున్నాను, చూస్తున్నారు కదా. ఇదిగోండి, లైవ్లో చేస్తున్నట్టే ఈ కటింగ్ అయితే. అంటే నేను వాయిస్ చేస్తూ మాట్లాడేస్తున్నాను కాబట్టి. ఇదిగోండి, ఇలా రౌండ్గా రావాలి మాకు ఎదర మెడ. కొంతమందికి ఎంత కట్ చేసినా ఇలా ఏమంటారు, క్లోజ్గా వచ్చేయడం అలా జరుగుతుంది అనమాట. ఇక్కడ మర్చిపోయాము, ఇది మర్చిపోకూడదు కదా మనం. ఇదిగోండి, ఈ రెండిట్ల మధ్యన ఒక టిక్ మార్క్ చేయండి. టిక్ మార్క్ చేసి పావించు, ఎంతో కాదు పావించు మీరు తీయగలిగితే ఇక్కడ సంఖ ముడతలు రావు ఎదర. ఇదిగోండి, ఇటు కలిపేయాలి. ఇటు కలిపేసాను షోల్డర్లోకి, అలాగే సంఖకు కలిపేసాను. ఇలా తీయడం వల్ల మీకు ఈ పావించు వెళ్ళిపోవడం వల్ల బయటికి మీకు సంఖలో ముడతలు రావు. ఎదర ఎందుకు ముడతలు వస్తాయంటే, ఎదర ముడతలు ఎందుకు వస్తాయంటే మనకి ఛాతి ఉండడం వల్లే ఎదర ముడతలు వస్తాయి. మరి వెనకాల ముడతలు రావు, ఎందుకని మనకి వీపు పల్లంగా ఇలా వెడల్పుగా ఉంటుంది కాబట్టి. ఎత్తు పల్లాలు ఉండవు వెనకాల వీపు మీద. కానీ ఇప్పుడు మనకి ఛాతికి వచ్చే ఈ ప్లేస్లో మాత్రం ఎత్తు పల్లాల వల్ల ఇక్కడ ముడతలు వస్తాయి. అందుకే పావించి తీసేసుకోవాలి, ఓకేనా. ఇది తీస్తాను కదా, మీకు అర్థమయ్యేలాగా విధానం కోసం చెప్తున్నానండి, మీరు వేరేగా అనుకోవద్దు, ఓకేనా. ఇదిగోండి పర్ఫెక్ట్ మీ ఆది బ్లౌజ్తో తీసిన ఫ్రంట్ ముక్క. ఇక్కడ వరకు మీకు క్లియర్గా అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి హ్యాండ్స్ ఎంత ఈజీ అంటే మీరు కళ్ళు మూసుకుని తీసేలాగా తీయొచ్చు నా కటింగ్లో అయితే. ఇదిగోండి, ఇలాగ హ్యాండ్స్కి మిగిలిన ముక్క ఇలా ఫోల్డ్ చేసి తెస్తాం కదా, నేను లాస్ట్లోనే తీస్తాను హ్యాండ్స్, ఓకేనా. ఇదిగోండి, కింద మనం చేతికుట్లకి పట్టీ కోసం ఒక లైన్ డ్రా చేస్తాను, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఆది బ్లౌజు తీసుకుని మనం ఖర్చులతో పరంగా టిక్ మార్క్ చేస్తున్నాం కదా, హ్యాండ్ కూడా అలాగే ఖర్చులతో పరంగానే టిక్ మార్క్ చేస్తాం, ఓకేనా. ఇదిగోండి, ఇది ఖర్చు పైకి పెట్టాను కదా ఖర్చు, ఓకేనా. ఇలాగా హ్యాండ్ ఇలా వేసేసుకోవాలి. ఇదిగోండి, ఇలా హ్యాండ్ని వేసేసుకోవాలి, ఓకేనా. ఇలా పర్ చేసుకోండి. మీరు ఖర్చుతో పరంగా టిక్ మార్క్ చేసేస్తున్నారు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి, ఇక్కడ కనపడుతుందా మీకు, ఖర్చుని నిలబెట్టాను, ఖర్చుతో పరంగా హైటు టిక్ మార్కు, ఓకేనా. ఇది ఖర్చుతో పరంగా చెయ్యి చివర మార్కింగ్ అయిపోయిందా. నెక్స్ట్ వచ్చేసి ఇలా పట్టుకుని ఈ చివరన మనకి సంఖ ఎత్తును కొలవాలి. సంఖ ఎత్తు ఖర్చుతో పరంగా ఖర్చుని ఇలా పైకి పెట్టండి. ఇలా పైకి పెట్టి ఇక్కడ ఒక టిక్ మార్కు చేసేయండి ఖర్చుతో పరంగా. ఇదేంటి మనకి సంఖ ఎత్తు, మీరు బ్లౌజ్ సంఖ ఎత్తు అన్నమాట. ఇదిగోండి, ఇక్కడ కట్ వచ్చేసింది కదా, ఇదిగోండి ఇలా మీరు ఏం చేస్తారంటే స్ట్రైట్గా ఒక లైను ఇలా డ్రా చేసేసుకోండి. ఇక్కడ మనకి సంఖ ఎత్తు ఉంది కదా, ఆ సంఖ ఎత్తుకి మీరు ఇలా డౌన్గా దింపుతున్నప్పుడు మీకు ఇక్కడ కట్ వచ్చింది, కానీ ఈ కట్ ఎదరవైపుకి చూపిస్తాను. తీసేయడం అంటే సంఖలో తీస్తాం కదా, అది అందులో వెళ్ళిపోద్ది కొద్దిగానే కదా, ఓకేనా. ఇది కటింగ్ చేసేస్తున్నాను. ఇది మనకి
హ్యాండ్ డౌను. ఓకేనా, ఇదిగోండి. ఇక్కడైతే నేను ఇక్కడ వరకే కదా మనకి చెయ్యి చివర మార్కింగ్, ఇది పైకి కనిపిస్తుంది. ఇక్కడ మిగిలిన ఖర్చు కట్ చేసేసుకోవాలి. ఇది చెయ్యి ఫినిషింగ్. ఓకేనా, ఇక్కడ మీకు కొంచెం వచ్చేసింది కదా లోపలికి. వచ్చేసినప్పుడు ఇక్కడ మీరు చంక డౌన్ మనం తీస్తాం కదా ముడతలు రాకుండా, అది తీసేసుకోవచ్చు. నేను అసలు కటింగ్లోనే తీస్తాను, మీకు అందరికీ స్టిచ్చింగ్లోనే తీస్తాను, మీకు అందరికీ తెలుసు కదా. అయితే ఇక్కడ ఎలాగో వచ్చేసింది కాబట్టి కటింగ్లో తీస్తాను. చూడండి ఇలాగా దీనికి ఒక 3.5 కాడికి మార్కింగ్ చేసుకుని ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి క్రాస్ మొక్క తీయడానికి. ఇలా సంకలోకి కలిపి అంతే. చాలా ఈజీ అండి మనకి సంకల మొక్క తీయడము. ఇంతే, మనకి ఎలాగో కట్ వచ్చింది కాబట్టి తీసేసాను అన్నమాట. ఇట్లా కటింగ్లో తీస్తాను అనమాట, మీకు అర్థమవుతుంది అనేసి. ఇంతే సంక డౌన్ వచ్చేసి. ఓకేనా, ఇక్కడ ఒక ఇలా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి షోల్డర్ మధ్యలోకి ఇది వెళ్తుంది అన్నట్టు. ఇది ఫ్రంట్ అన్నట్టు, మరి ఇది ఫ్రంట్కి వెళ్తుంది, మనము డౌన్ తీసాం కదా, అందుకని ఇక్కడ ఒక మార్క్ ఇక్కడ ఇలా కొంచెం కట్ చేసుకుని ఉంచుకోవాలన్నమాట. ఇది ఎదరకు వెళ్తుంది. ఓకేనా, ఇది వెనక్కి వెళ్తుంది. ఓకేనా, ఇది హ్యాండ్ అనమాట. హ్యాండ్ చాలా క్లియర్గా వచ్చేసింది కదా. అలాగే మీరు క్రాస్ బెల్ట్ని కూడా మీరు ఆది కొలతలతో తీయాలి. దీన్ని కూడా అశ్రద్ధ చేయకూడదు కదా మనం. ఇది కూడా మన ఆది కొలతలతోటి పర్ఫెక్ట్గా వచ్చేసేలాగా ఖర్చులతో పడంగా చెప్తాను. ఓకేనా, ముందా మీరు ఇలా డ్రా చేసుకోండి ఒక లైన్. ఇలా ఎదర అంటే ఇక్కడ పట్టీలు వచ్చేది కాబట్టి ఇది ఎదర అంటాం. ఓకేనా, ఇది బ్లౌజ్కి సంకలోకి వెళ్ళేది కాబట్టి చివర అంటాం. ఓకేనా, ఇది ఖర్చు. ఇలా డ్రా చేసుకుని మీ ఆది బ్లౌజ్ క్రాస్ బెల్ట్ని ఈ విధంగా పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకుని నీట్గా మీకు చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఇక్కడ చూడండి మీరు ఫ్రంట్ ఈ క్రాస్ బెల్ట్ కుట్టు ఉంది కదండి, అతికిని కుట్టు అక్కడ ఒక టిక్ మార్కు. మరి ఖర్చు కనపడతలేదు, లోపలికి ఉంది కదా, ఖర్చుకి పావించి కంపల్సరీ టిక్ మార్క్ చేసుకోవాలి. కింద అవసరం లేదు, కింద ఖర్చు గీస్తాం కదా. ఇదిగోండి ఖర్చుతో పలంగా ఈ వెడల్పు మీకు ఇక్కడ వచ్చేసింది. ఖర్చుతో పడంగా ఒక మార్కింగ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఏలు పెట్టి ఇలా ఏలు పెట్టి మనం చేసినట్టే చేయవచ్చు. ఎందుకని లోపల ఉంది కదా ఖర్చు, అందుకని ఈ పావించి పెట్టాలి పైకి. అదిగోండి టిక్ మార్క్ చేస్తారు. మరి ఇక్కడ చివర మనకి చివర కూడా ఒక టిక్ మార్కు, ఇక్కడ పుట్టున్న కాడ పైకి పావించి టిక్ మార్కు. ఇంతే, చాలా ఈజీగా మనకి ఇదిగోండి క్రాస్ బెల్ట్. చూడండి ఇలా కలిపేసుకుంటే మీకు చక్కగా క్రాస్ బెల్ట్ నీట్గా వంపుగా వచ్చేస్తుంది. చూడండి ఇలా, ఇదిగోండి క్రాస్ బెల్ట్. ఓకేనా, ఇది క్రాస్ బెల్ట్, ఇది హ్యాండ్. ఓకేనా, ఇది బ్యాక్ పార్ట్. మనము ఈరోజు ఎలా చేసాం, ఖర్చులతో బలంగా టిక్ మార్క్ చేసాం. పర్ఫెక్ట్ అన్నమాట ఇది కటింగ్ అయితే. ఈ మొక్కలు ఏంటి మనకి క్రాస్ బెల్ట్లో ఇంకోటి తీసుకోవాల్సి వస్తుంది. మామూలు బ్లౌజ్ అండి ఇది, లైనింగ్ కాదు. ఇంకోటి తీసుకోవాల్సి వస్తుంది, ఇంకో 2 తీసుకోవాలి. ఇందులో తీస్తాను, కానీ మనం మిగిలిన మొక్కలన్నీ మేడ పట్టీకి వేస్తాము. ఓకేనా, ఇప్పుడు కూడా మీరు మేడ కట్ చేస్తారు కదా, మేడ కట్ చేసినప్పుడు ముక్క వస్తుంది, ఆ ముక్కను పట్టీలకు వేసుకోండి. ఇదిగోండి ఇది ఎప్పుడు కూడా నేను మెడ కట్ చేస్తాను కదా, ఆ మెడ కట్ చేసిన ఈ ముక్క ఏదైతే ఉంటుందో లోతు తీసినప్పుడు వచ్చేసింది కదా, దీన్ని నేను ఇలా 2 ముక్కలు చేసి ఒకటైతే ఉకిసలు పట్టికి, ఒకటి తాళ్ళు పట్టికి వేస్తాను అనమాట. పట్టి ముక్క కూడా మనం బ్యాక్ సైడ్ నడుము పట్టి ముక్క కూడా ఇందులో తీస్తాను. ఓకేనా, ఇదన్నమాట. ఇది మీకు చాలా ఈజీగా పట్టుమని 10 నిమిషాలు కూడా పట్టని కటింగు మీకు చేసి చూపించాను ఖర్చులతో పడంగా. మీకు అర్థమైందా, ఏమనిపించిందో వీడియో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే కొత్తవారు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అలాగే మర్చిపోకుండా లైక్ చేసి బయటకు వెళ్ళండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి, బాయ్.